రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మన ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. హ్యాట్రిక్ విజయం సాధించేందుకు అడుగులేస్తున్నారు బీఆర్ఎస్. సత్తుపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే 3 సార్లు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ 4వసారి గెలవడానికి కూడా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 4వసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు వ్యూహరచన సిద్ధం చేసినటువంటి నేతలు నవంబర్ 2న కలూరు కేంద్రంగా సీఎం కేసీఆర్ సభకు భారీగానే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరుస పర్యటనలు ప్రచారం నేపథ్యంలో ఒక రాజకీయంగా చెప్పాలంటే హడావిడి మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మంకి సంబంధించి పూర్తి అప్డేట్స్ సరే చెప్పండి ఉపేంద్ర. అధికారికమైన లక్ష్యంగా దృష్టి సారించి ఖమ్మం జిల్లాలో రెండోసారి ప్రజా ఆశీర్వాద సభ నిర్వహణ కోసం వస్తున్నటువంటి సీఎం కేసీఆర్ రేపు కల్లూరు పర్యటించనున్నారు. సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ పరిస్థితులు ఏంటి, రానున్నటువంటి ఎన్నికలు ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి, సీఎం కేసీఆర్ సభ ఏర్పాటు ఎలా ఉండబోతున్నాయని తెలుసుకునేందుకోసం మనతో పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకుంది. సార్ చెప్పండి, రేపు ప్రజా ఆశీర్వాద సభ ఎలా ఉండబోతా ఉంది, సత్తుపల్లి నియోజకవర్గం రాజకీయ పరిస్థితి ఏ రకంగా ఉండబోతా ఉంది? సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కేసీఆర్ గారికి, మా పార్టీకి. రేపు జరుగుతున్న బహిరంగ సభ కని విని ఎరగని రీతిలో సక్సెస్ అవుతుంది. ప్రజల స్పందన ఆదరణ మా పార్టీకి ఉన్నది. మా నాయకత్వం, మా కార్యకర్తలు, మా ప్రజాప్రతినిధులందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో ప్రజలు తరలించే విధంగా కేసీఆర్ గారి సందేశాన్ని గడప గడపకు తీసుకుని వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. 100% సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందుతుంది. గత రాష్ట్రీయ ఎన్నికలకు సంబంధించి మహాకూటమి తరపున పోటీ చేశారు. మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ తరపున దాదాపు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన మీరు ఈసారి ఈ సత్తుపల్లి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో ఏమైనా తెలంగాణ ప్రభావం ఉండకపోవచ్చు అనేది కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇట్లాంటి పిలుపుని ఎలా చూడాలి మేము? నేను గెలిచినా కూడా 80,000 పైన ఆ రోజు కూడా టీఆర్ఎస్కి పడ్డాయి కారు గుర్తు మీద. కాబట్టి తెలంగాణ అంశం ప్రాధాన్యత తప్ప ఇక్కడ గెలిచే ఒక ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రాన్ని తలకిందులు చేయలేడు కదా. అది ప్రజలకు తెలుసు ఎవరు అందుబాటులో ఉన్నారు, ఎవరైతే ప్రజలకి మేలు జరుగుతుందో ఆ అంశం చూస్తారు తప్ప ఇక్కడ ఆంధ్ర ప్రాంతం అయినప్పటికీ తెలంగాణ వాదం, తెలంగాణ ప్రభుత్వ పథకాలు గుండె నిండు ఉన్నాయి. అది పెద్ద అంశం కాదు. సత్తుపల్లి నియోజకవర్గం గడిచిన 5 సంవత్సరాలుగా పెద్దగా అభివృద్ధి సాధించలేదన్నది ప్రతిపక్షాలు విపక్షాలు ఆరోపణలు వేస్తా ఉన్నాయి. ఏమైనా అభివృద్ధి సాధించారు? అవి కళ్ళుండి చూడలేని వాళ్ళు, అసలు ఈ సత్తుపల్లి గురించి తెలవని వాళ్ళు, గ్రామాలు తిరగని వాళ్ళు, ఎన్నికల కోసమే ఇప్పుడు తిరిగే వాళ్ళు చెప్పే మాటలు తప్ప మీకు కూడా కనపడితే వెళ్తే కల్లూరులో స్టేడియం కట్టినాం, హాస్పిటల్ కడుతున్నాం, ఎస్సీ ఆఫీస్ కట్టినాం, కొత్త బస్ స్టాండ్ కట్టినాం, ఊరూరులో సీసీ రోడ్లు వేసినాం, ఇంజనీరింగ్ మన బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం, పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చినాం, సత్తుపల్లి వనపడకల హాస్పిటల్ వచ్చింది అక్కడ స్టేడియం తెచ్చినాం, నూతన మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టినాం, సత్తుపల్లిలో షాదీఖానా కడుతున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే 1000 కోట్ల అభివృద్ధి ఉంది. వాళ్ళు ఎవడైనా కూడా ఈ సత్తుపల్లికి అవగాహన లేని వాళ్ళు ఏదో ఈ ఎన్నికల కోసమే పొద్దున్న లేచి స్నానం చేసి బట్టలు వేసుకుని వచ్చేవాళ్ళు తప్ప ఇక్కడ ఉన్న ప్రజలకు తెలిసి ఏం అభివృద్ధి జరిగిందో. సత్తుపల్లి జిల్లా ప్రకటిస్తామని చెప్పేసి గతంలో వాగ్దానం చేసిన నేపథ్యంలో సత్తుపల్లి జిల్లా ప్రకటన ద్వారా ఏమైనా బీఆర్ఎస్ కానీ వెంకట వీరయ్య గారి నష్టం జరిగే అవకాశం ఉందంటారు? జిల్లా ప్రకటిస్తారని ఎప్పుడు చెప్పలే, మా మేనిఫెస్టో లేదు. అసలు ఈ జిల్లాలు చేసిందే కేసీఆర్ గారు, కాంగ్రెస్కి అర్హతే లేదు. కాబట్టి ఈ జిల్లా గురించి మాట్లాడే హక్కు మాకుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి లేదు. తప్పకుండా సత్తుపల్లి ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అనుగుణంగా పనిచేసే పార్టీ. ఈ జిల్లాలు ఇప్పుడు కూడా ప్రకటించలే, జిల్లా చేస్తామని వెనక్కి పోలే. అదే నేపథ్యంలో ప్రధానంగా మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటివరకు బీఆర్ఎస్ మేనిఫెస్టో అట్రాక్టివ్గా లేదు, ప్రజలను ఆకర్షించే విధంగా లేదు, కాంపిటివ్ పేస్ట్ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఏ ఒక మేనిఫెస్టో బాగుంది, దాని మీద కాంగ్రెస్ మేనిఫెస్టో మీద మీరు కామెంట్ చేస్తారు? కాంగ్రెస్ మేనిఫెస్టో చిత్తు కాగితం, వాళ్ళ నిబద్ధత లేదు. మా మేనిఫెస్టో ఆల్రెడీ అమలు జరుగుతున్నాయి. అమలు చేసి ప్రజలు అనుభవిస్తున్న కార్యక్రమాలను ప్రకటించడం తప్ప మాకున్న విశ్వసనీయత, కేసీఆర్ గారి పథకాల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరు. 55 ఏళ్ళు పాలించి 200 పెన్షన్ ఇవ్వలే, 50 ఏళ్ళు పాలించి కళ్యాణ లక్ష్మి లాంటి పథకం లేదు, రెసిడెన్షియల్ హాస్టల్లో సన్నబియ్యం లేదు, 24 గంటల కరెంటు లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని 100 పథకాలు జరుగుతా. మరి కర్ణాటక జాతీయ పార్టీ కదా, కర్ణాటకలో ఇప్పుడు ఏమి ఇస్తున్నారు, 100 రోజుల క్రితం వచ్చారు. కాబట్టి అది ఆరోపణలు తప్ప నిజమేంటో ప్రజలకు తెలుసు. ఈసారి ఎన్ని వేల ఓట్ల మెజార్టీ రాబోతా ఉంది వెంకట వీరయ్య గారికి? తప్పకుండా భారీ మేడ, 50,000 పైన మేడతో గెలుపొందుతా. సార్ ఫైనల్లీ సార్ రేపు కేసీఆర్ సంబంధించి షెడ్యూల్కి ఈ నియోజకవర్గ ప్రజలకి ఏం పిలుపునిస్తా ఉన్నారు, ఏం రాజకీయాలకు సంబంధించి ఏ అంశం గురించి మాట్లాడతారు? ఫైనల్ రేపు మీరు అడిగిన అన్ని ప్రశ్నలు కేసీఆర్ గారు రేపు సభలో సమాధానం చెప్తారు.
రైట్, ఇది ఓవరాల్ గా సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే రెండోసారి సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన వస్తున్నటువంటి నేపథ్యంలో కల్లూరు కేంద్రంగా భారీ ఎత్తున ఏర్పాట్లు ఇప్పటికే సండ్ర వెంకట వీరయ్య నేతృత్వంలో బీఆర్ఎస్ అభ్యర్థులు కార్యకర్తలు కూడా శ్రమించి అన్ని ఏర్పాట్లు చేశారు. అదే నేపథ్యంలో రేపు సీఎం కేసీఆర్ కి సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే గత పాలేరు నియోజకవర్గంలో ఇచ్చినటువంటి హామీలతో పాటు అదనంగా కొన్ని హామీలు ఇస్తూ నియోజకవర్గ ప్రజానికాన్ని కూడా తీపి కవర్ ఇస్తారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి రూపం తీసుకోబోతా ఉంది, ఎట్లాంటి ఇంపాక్ట్ సీఎం కేసీఆర్ ప్రభావం చూపించగలుగుతాడు, అదే నేపథ్యంలో ఎవరిపై విమర్శల అస్త్రం కురిపిస్తారనేటువంటిది కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రజలు వేచి చూస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ప్రస్తుతం ఇది